ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో రెండవ స్థాన స్థిత గ్రహముల యొక్క సంఖ్య తగ్గినది. శుక్రబుధులు తృతీయ స్థానానికి వెళ్ళడం, రెండవ స్థానమందు రవికుజుల యొక్క స్థితి ఉండడం, సప్తమంలో ఉండేటువంటి గురువు, అలాగే ఈ వారంలో చంద్రుడు ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలుగా గోచరిస్తున్నారు. అంటే సంఖ్యాబలం 4 నుండి 2కి తగ్గింది. ఎప్పుడైతే ఈ గురుచంద్రుల అనుకూలత మీద ఆధారపడి ముందుకు వెళుతూ ఉండవలసి వస్తూ ఉన్నదో సపోర్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. మీ మాటకి ప్రాధాన్యత తగ్గిందా, మన కుటుంబ సభ్యులే మన మాట వినట్లేదా, మనల్ని ప్రతికూలిస్తున్నారా, అదే మనకి ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నారా, లేదా కావాలని మనకి ప్రతికూలతను సృష్టిస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన మదిలో మెలుగుతూ ఉంటుంది. ఎందుకు మనకి ఇంతకాలం ఈ పనులు సాగట్లేదు, పునరాలోచన చేస్తూ ఉంటారు. నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవవు అన్నది శాస్త్రం. ఇక్కడ ఈ కుజ రవిగ్రహాలు, అర్ధాష్టమ శనేశ్వరుడు అసలు ఇంట్లో ఉండడానికే అంత ఇష్టత చూపించినటువంటి స్థితిని తీసుకొస్తారు. ఎందుకు? భయం స్వస్థానహానికృతం. అసలు ఇంట్లో ఉంటే భయం వేస్తూ ఉంటుంది. అందుకని ఇంట్లో ఉండకుండా ఎప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మయ్య మన ఆఫీస్లో ఉందాం, లేదా పలానా ఊరికి వెళ్ళిపోదాం, పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోదాం, ఇంట్లో ఉంటే మనం ఈ మెంటల్ టార్చర్ భరించలేమనేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి లాక్కొస్తుంది ధనురాశి వారిని. మరి ఈ వారంలో ఎందుకు మనం ఇలా చేస్తున్నామనేటువంటి పునరాలోచన తీసుకొస్తుంది. అటు రెండవ స్థానమందు అధనతాం కుజనాశ్రయంతాం తథా కుమతితాం కకిపయాతి విహీనతాం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఒక చోటుకి వెళ్తారు, నచ్చదు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, అది నచ్చదు, మళ్ళీ ఈ ఫస్ట్ వెళ్ళిన చోటుకి వెళ్తే వాళ్ళు ఏదైనా సూటిపోటు మాటలు మాట్లాడతారేమో అని భయం వేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళరు. అంటే ఉన్నది పోతుంది, ఇంకో చోటుకి వెళ్ళింది పోతుంది. ఈ రకంగా తయారవుతూ ఉంటుంది ధనురాశి వారి పరిస్థితి. ఎందుకంటే ఇంత కఠినమైనటువంటి గ్రహస్థితి అంటే ఇక్కడ అర్ధాష్టమ శని యొక్క స్థితి. మొన్నటి వరకు ఏలినాటి శని అన్నారు, ఇప్పుడు అర్ధాష్టమ శని అంటున్నారంటే ఇక్కడ శనేశ్వరుడు కొన్ని స్థానాదులు ఎందు చాలా ఎక్కువ పీడిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు మీకున్నటువంటి గురువు కూడా వక్రగతిలో ఉన్నటువంటి గురువు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఫలితం అంత డామినేటివ్గా కనబడడం లేదు. లేకపోతే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, మీలో చాలా ధైర్యాన్ని నింపవలసినటువంటి గ్రహం గురుడు. కానీ ఆయన ఫలితం అంత ఇదిగా రావట్లేదు ధనురాశి వాళ్ళకి. ఈ శని ఇచ్చేటువంటి ఫలితం వస్తోంది, మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి.